అన్ని మూడు చెప్పండి. కూడా నేను ముగ్గురు జాతకాలు చూసాను సార్. ప్రెగ్నెంట్ ఉమెన్వి 3 జాతకాల్లో కూడా నేను చెప్పిన జెండర్ కరెక్ట్ గా వచ్చింది. ప్లస్ చెప్పిన డేట్ ఒక 2-3 డేస్ డిఫరెన్స్ లో వస్తుంది సార్ నాకు వస్తుంది. డెలివరీ డేట్. ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత మీకు టైమింగ్ ఆఫ్ ఈవెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. అది రూలింగ్ ప్లానెట్స్ బేస్ చేసుకొని ఏ డేట్కి ఈవెంట్ జరుగుతుంది అనేది కూడా మీకు వస్తుంది. అది కూడా వస్తుంది, మీరు నిదానంగా వస్తుంది. ఓకేనా? జెండర్ మాత్రం 100% వచ్చింది సార్. మూడు కేసులు 3 కరెక్ట్ గా వచ్చాయి. ఓకే, ఓకే సార్, మీ కృషి అంతే, భగవంతుడి ఆశీర్వాదం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ కూడా చాలా హెల్ప్ అయింది. ఉంటుంది సార్, తప్పకుండా. గుడ్ ఈవినింగ్ మా సార్. స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ ఏంటి అంటే, ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది జనవరి 26, 2020 ఈ డేట్ను ఫోన్ చేసి మధ్యాహ్నం పూట నాకు ఒక మ్యాచ్ వచ్చిందండి. మాది బేసికల్లీ వినుకొండ, నేనేమో హైదరాబాద్లో ఉంటాను. నాకు మ్యాచ్ వచ్చింది. ఆ మ్యాచ్ ఏమైనా సెట్ అయ్యి అతనితోటి వివాహం జరుగుతుందా అని చెప్పేసి అడిగింది. ఆ అమ్మాయి మాటలను చూస్తే వివాహం జరుగుతుందా అని అంటే జరగకూడదని కోరుకుంటుందేమోనని అనిపించింది. సరేలే, చార్ట్ మనం పరిశీలిస్తే విషయాలు అర్థమవుతాయి కదా, మనం ఎందుకు ముందుగా తొందరపడాలని చెప్పేసి నేను ఆ రోజు సాయంత్రం జనవరి 26 రిపబ్లిక్ డే, ఆ రోజు సాయంత్రం 6:20కి నేను చార్ట్ వేసుకున్నాను. ఇదండి చార్ట్, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగోండి, అదే చార్ట్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. లగ్నం వచ్చేసరికి కర్కాటక లగ్నం అయింది, ద్వితీయము సింహము, ఇలా ద్వాదశ భావాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇవి 12 భావాలు. ఈ కింద మనం సిగ్నిఫికేటర్స్ని ఒకసారి పరిశీలన చేయొచ్చు. ఇక్కడ మనకి రూలింగ్ ప్లానెట్స్ని కూడా రాసి పెట్టాను. రూలింగ్ ప్లానెట్స్ అంటే మనం ఏ టైంకి అయితే జడ్జిమెంట్కి కూర్చుంటామో ఆ టైంకి లగ్నము, లగ్న నక్షత్రము, అదేవిధంగా చంద్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడో ఆ రాశినాథుడు, చంద్రుడు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడో ఆ నక్షత్రాధిపతి, అదేవిధంగా ఆ రోజు ఏ వారం అయితే అవుతుందో ఆ వారం, ఆదివారం అయితే రవి, సోమవారం అయితే చంద్రుడు, శనివారం అయితే శని, ఇలా ఈ వారాధిపతి, వీళ్ళందరినీ ఇక్కడ మనం రాసుకోవడం జరిగింది. ఇక్కడ మనం పరిశీలిస్తే లగ్నం చూడండి, కర్కాటక లగ్నం అయింది. లగ్న నక్షత్రం వచ్చేసరికి పుష్యమి అయింది, ఇక్కడ కనపడుతుంది చూడండి. లగ్న నక్షత్రం పుష్యమి అయింది, మీకు చార్ట్లో కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, లగ్నం కర్కాటకం, లగ్న నక్షత్రానికి అధిపతి శని అయ్యాడు, అంటే చంద్రుడు శని వచ్చారు. గమనించాల, శని చంద్ర కాంబినేషన్ తగులుతుంది ఇక్కడ. నెక్స్ట్ శని సప్తమంలో ఉన్నాడు. ఈ విధంగా మూన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మూన్ ఏ రాశిలో ఉన్నాడు అంటే శని రాశిలో ఉన్నాడు. మూన్ వచ్చేసరికి కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు పంచమ భావానికి అధిపతి అయ్యాడు. ఆ రోజు వారాన్ని పరిశీలిస్తే వారం వచ్చేసరికి సండే రవి అయ్యాడు. అంటే వెరసి మనకి రూలింగ్ ప్లానెట్స్ వచ్చేసరికి శని, చంద్ర, కుజ అండ్ రవి, వీళ్ళు రూలింగ్ ప్లానెట్స్గా వచ్చున్నారు. రూలింగ్ ప్లానెట్స్ విషయంగా నేను చెప్పాను. ఇప్పుడు ఈ విషయంలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే రూలింగ్ ప్లానెట్స్ గురించి అడగచ్చు.
రూలింగ్ ప్లానెట్స్ గురించి మనం చెప్పుకునే ప్రతి క్లాసులోనూ చెప్పుకుంటున్నాము. అయినా సరే రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, అవి మనం ఎప్పుడు తీసుకోవాలి అనేది గురించి కూడా మళ్ళీ ఇప్పుడు చెప్పాను. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను, అడగండి. సార్ నమస్తే. చెప్పండి వెంకట్రామ్. ఒకసారి రిపీట్ చెప్పండి సార్. షూర్. మనం జడ్జిమెంట్ చేసేటప్పుడు ఏ సమయంలోనైతే జడ్జిమెంట్ కూర్చున్నామో ఆ సమయంలో లగ్నం ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రంలో సంచారం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు కూడా ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఆ రోజు ఏదో ఒక వారం అవుతుంది. ఈ 5 నేను టైం చార్ట్ తీసుకున్నప్పుడు లగ్నం కర్కాటక లగ్నం అయింది. ఈ లగ్నానికి అధిపతి చంద్రుడు. లగ్న నక్షత్రం పుష్యమి అయింది. దీని అధిపతి శని, అంటే శని చంద్ర. నెక్స్ట్ చంద్రుడు వచ్చేసరికి శని రాశి అయినటువంటి కుంభంలో ఉన్నాడు. సో ఇక్కడ శని మళ్ళా రూలింగ్ ప్లానెట్గా వచ్చాడు. శని 2 టైమ్స్ వచ్చాడు. ఈ చంద్రుడు వచ్చేసరికి ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కుజుడు రూలింగ్ ప్లానెట్గా వచ్చాడు. ఆ రోజు వారాన్ని పరిశీలిస్తే చూడండి, ఇక్కడ సండే కనపడుతోంది, ఆదివారం. రవి రూలింగ్ ప్లానెట్గా వచ్చాడు. ఇది ఓకే సార్. నాకు ఎప్పుడు వివాహం అవుతుంది అన్నది ప్రశ్న కాదు. ఇక్కడ నాకు ఒక మ్యాచ్ వచ్చింది, నా చేతిలో ప్రజెంట్ ఒక మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ నాకు సెట్ అవుతుందా, నాకు అతనితో ఏమైనా వివాహం జరిగే అవకాశం ఉందా అనేది అమ్మాయి ప్రశ్న. అమ్మాయి హైదరాబాద్లో ఒక కంపెనీలో పనిచేస్తుంది, మంచి శాలరీ డ్రా చేస్తుంది. ఓకే, ఇంతవరకు మనం చూసాం. మరి మ్యాచ్ ప్రజెంట్ మన చేతుల్లో ఉన్నటువంటి మ్యాచ్ మనకి అందుతుందా అందదా అని చూడాలంటే నక్షత్ర సిద్ధాంతం ప్రకారంగా మనం తీసుకొని చూడాల్సింది ఏంటి అంటే 1, 7, 11 ఈ 3 భావాలను చూడాలి. జనరల్గా వివాహము అనేది కనుక ఉంటే మనం 2, 7, 11 అనే భావాలను పరిశీలన చేస్తాం. కానీ ఇక్కడ మనం 1, 7, 11 అనే వాటిని చూస్తున్నాం. ఎందుకంటే 1 ఈమె, 7 అపోజిషన్, అవతల వ్యక్తి, అంటే ఆ అమ్మాయిని చూడడానికి వస్తున్నటువంటి వ్యక్తి. 1కి 7 కనెక్టివిటీ అనేది ఇక్కడ అనివార్యం. 11 ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్. ఇది 1, 7, 11 వీటిని మనం పరిశీలించేస్తే లగ్న భావానికి చంద్రుడు, రవి, బుధుడు, రాహువు. 7వ భావానికి శని, కుజ, రవి, బుధ, రాహువు. 11వ భావానికి గురు, శుక్ర, రాహువు కనెక్టివిటీ వచ్చారు. ఇక్కడ మనకి ఈ సిగ్నిఫికేటర్స్లో బేసికల్గా రాహువు అనే గ్రహం 3 భావాలని కలుపుతూ ఉంది. కామన్ ప్లానెట్గా ఉంది రాహువు 3ఇంట్లో కూడా. ఇంకా ఏమైనా కామన్ ప్లానెట్స్ ఉన్నాయంటే ఇక్కడ రవి ఉన్నాడు, ఇక్కడ రవి ఉన్నాడు. సో ఏది ఏమైనా రాహు అనే గ్రహం 3టిని కనెక్టివిటీ పొంది ఉంది. రాహు, కేతువు 2 కూడా ఛాయాగ్రహాలు. ఇవి మిగిలిన గ్రహాల్లాగా ఫలితాన్ని ఇవ్వడం కంటే వాటికంటే ఇనుమికిలుగా విపరీతమైన ఫలితాలను ఇస్తాయి రాహుకేతువులు. ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అంటే రాహు లేదా కేతువు మొదటగా తమతో కలిసి ఉన్న గ్రహాలు, తర్వాత తమని చూసే గ్రహాలు, తర్వాత వాటి
నక్షత్రాధిపతి, చివరికి వాటి రాశ్యాధిపతి. ఈ ఫలితాలు ఇస్తాయి రాహుకేతువులు. రాహువు కేతువు ఛాయాగ్రహాలు కాబట్టి 4 రకాల ఫలితాలు అవి అందిస్తాయి. మొదటగా తమతో కలిసి ఉన్న గ్రహాల ఫలితాన్ని ఇస్తాయి, తర్వాత తమను చూసే గ్రహాల ఫలితాన్ని ఇస్తాయి, ఆ తర్వాత వాటి నక్షత్రాధిపతి ఫలితాన్ని ఇస్తాయి, ఆ తర్వాత వాటి రాశ్యాధిపతి ఫలితాన్ని ఇస్తాయి. అయితే వేరు సిస్టమ్స్లో ఈ ఆర్డర్ అనేది బహుశా మారుతుందేమో కానీ నక్షత్ర సిస్టంలో అయితే ఇదే ప్రాసెస్లో ఉంటుంది. ఇక్కడ మొదటగా రాహువుతో ఎవరైనా కలిసి ఉన్నారా అనే దాన్ని ఒకసారి గమనిద్దాం. రాహువుతో ఇక్కడ ఎవరు కలిసి లేరు. సో ఏ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఫలితం ఇవ్వడం లేదు. నెక్స్ట్ రాహువును చూసే గ్రహాలు. రాహువును చూసే గ్రహం ఎవరున్నారు ఇక్కడ అంటే గురువు. గురుడు తన సప్తమ దృష్టితో చూస్తున్నాడు. నెక్స్ట్ రాహు నక్షత్రానికి అధిపతి రాహువే. సార్ కుజుడు కూడా చూస్తున్నాడు. కుజుడు ఎనిమిదో దృష్టితో చూస్తున్నాడు సార్. ఒక నిమిషం. కుజుడు 8th ఆస్పెక్ట్, రైట్. సార్ నమస్కారం సార్. చిన్న విషయము చెప్పండి. ఇప్పుడు కర్కాటక లగ్నానికి ఏకాదశ స్థానం వృషభ రాశి వస్తుంది కదా సార్. అవును. ఇక్కడ మిథునంలో రాహు ఉన్నాడు సార్. ఇప్పుడు మీరు 1, 7, 11 అంటున్నారు కదా భావము సార్. అయితే ఇప్పుడు 12వ భావంలో ఉన్నాడు కదా సార్ రాహు, మిథునంలో ఉన్నాడు కదా మీరు ఇచ్చినటువంటి లగ్నంలో. కొద్దిగా అది కన్ఫ్యూజన్ సార్. చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ 11వ భావానికి వచ్చేసరికి శుక్రుడు అధిపతి అయ్యాడు. చూడండి ఒకసారి. 11వ భావానికి అధిపతి శుక్రుడే అయ్యాడు. చూద్దాం. శుక్రుడి నక్షత్రంలో గురుడు ఉన్నాడు. చూడండి, జూపిటర్ ఈజ్ ఇన్ పూర్వాషాఢ. శుక్ర నక్షత్రంలో గురుడు ఉన్నాడు అంటే శుక్రుడి ఫలితాలు గురుడు ఇస్తాడు. గురు దృష్టి రాహు మీద ఉంది కాబట్టి రాహు 11వ భావానికి కూడా కనెక్టివిటీ పొందుతాడు. క్లియర్ అండి? సార్ కేతువులు ఎక్కటమా, కేతు దృష్టి ఎక్కట్టుకోమా? కేతువును కూడా తీసుకోవచ్చు, కానీ మనం చూస్తున్నటువంటి దీంట్లో కేతువు ఫలితాలు అనే వాటికంటే రాహు ఫలితాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాహు 1కి 7కి 11కి 3టికి కనెక్టివిటీ పొందున్నాడు. నేను మీకు మ్యాచ్ మేకింగ్ ప్రజెంట్ చెప్తున్నప్పుడు 1 and 7th కనెక్టివిటీ అనివార్యం అని చెప్పాను. మీకు ఇచ్చినటువంటి ఫార్ములా రాసే ఉంది చూడండి. ఇక్కడ ఓకే సార్. తమను చూసే గ్రహాలు ఉన్నప్పుడు కుజ అను గురు ఇద్దరు చూస్తున్నారు. నెక్స్ట్ వాటి నక్షత్రాధిపతి ఫలితాలు రాహువే ఇవ్వాలి. వాటి రాశ్యాధిపతి ఫలితాలు అంటే బుధుడి ఫలితాలు వస్తాయి. ఇక్కడ గురుడు చూడండి 6వ భావానికి అధిపతి అయ్యాడు. ఓకేనా? గురుడు 6వ భావానికి అధిపతి అయ్యాడు. ఈయన దృష్టి రాహు మీద ఉంది అంటే గురుడు ఫలితాలు రాహు బలంగా ఇస్తాడు. కుజుని యొక్క అష్టమ దృష్టి కూడా ఇతని మీద ఉంది. కుజుడి 7వ భావానికి కనెక్టివిటీ పొంది ఉన్నాడు. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ కుజుడు 5వ భావానికి అధిపతి అయి ఉండి 7వ భావానికి ఆధిపత్యం 7వ భావంలో స్థితి పొంది ఉన్నటువంటి బుధ నక్షత్రంలో ఉన్నాడు. 5కి 7కి మధ్య కనెక్టివిటీ ఉంది.
5వ భావంలో ఉన్నటువంటి బుధుడు మళ్ళా చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు 1 కనెక్ట్ అయ్యాడు, 8లో ఉన్నాడు. కుజ దృష్టి 4వ దృష్టి 8వ భావానికి కూడా వచ్చింది. అయితే ఇక్కడ మీకు చూడండి, కుజుడు తాను 5వ భావంలో బలంగా స్థితి పొంది ఉన్నాడు. తన నక్షత్రానికి అధిపతి ద్వారా 7 ఫలితాన్ని ఇస్తున్నాడు. కుజుడు 5-7 కనెక్టివిటీ వల్ల ప్రేమ వివాహాన్ని ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి చెప్పటం ఏం చెప్తోంది? నాకు ఒక మ్యాచ్ వచ్చింది, అది జరుగుతుందా అని అడుగుతుంది. అంతే తప్ప నాకు ప్రేమ వివాహం అవుతుందా అని అడగడం లేదు. ఈ అమ్మాయికి వచ్చినటువంటి మ్యాచ్ బయట నుంచి వచ్చినటువంటి మ్యాచ్. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? గురు దృష్టి రాహువుకి సంబంధం చెందడం. ఈ గురువు ఫలితాన్ని రాహు బలంగా ఇస్తాడు. అప్పుడు ఒకసారి రాహువుని చూడండి. ఈ రాహు గురు ఫలితాలు ఇస్తున్నాడు. గురుడు వచ్చేసరికి శుక్రుడు ఫలితాలు ఇస్తాడు. ఎందుకని? గురుడు పూర్వాషాఢ శుక్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి. గురుడు వచ్చేసరికి 6లో ఉన్నాడు, శుక్రుడు వచ్చేసరికి 8లో ఉన్నాడు, గురు దృష్టి 12 మీద ఉంది. కాబట్టి ఈమెకి 6, 8, 12 కనెక్టివిటీ రావడం వల్ల 1కి 7 కంటే 6, 8, 12 రావడం వల్ల ఈ వివాహం అనేది జరగదు అని నేను అభిప్రాయపడ్డాను. ఆమెకి నేను అదే ఫోన్ చేసి చెప్పాను, ఈ మ్యాచ్ అనేది మీకు జరగదు అని చెప్పాను. సరే అన్నారు, ఫోన్ పెట్టేశారు, అయిపోయింది. ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. చేసి, సార్ మ్యాచ్ మీరు జరగదని అన్నారు, కానీ వాళ్ళు చేసుకుంటానికే మొగ్గు చూపుతున్నారు సార్ నన్ను. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఈ విషయంలో ఇతను చేసుకోవడం అని చెప్పింది. ఎందుకని అంటే మీకు ఇక్కడ చూడండి, పంచమవాధిపతి పంచమంలోనే ఉన్నాడు. ఆయన బుధ నక్షత్రంలో ఉన్నాడు కుజుడు. కుజుడు దేన్ని ఇండికేట్ చేస్తున్నాడు? బుధుడిని ఇండికేట్ చేస్తే బుధుడు సప్తమంలో ఉన్నాడు. ప్రేమ వివాహం అనేది ఇక్కడ కనపడుతోంది. లైక్ దట్. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. నేను అమ్మాయిని అడిగాను, మీరు ఇష్టపడేటువంటి వ్యక్తి మీకంటే వయస్సులో చిన్నవాడు అని చెప్తే అమ్మాయి ముందు అసలు ఇష్టపడ్డానని చెప్పటానికి తటపటాయించిన తర్వాత ఒప్పుకుంది. నేను ఇష్టపడ్డాను సార్ ఒక అబ్బాయిని, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళైతే వెనక ముందు ఆడుతున్నారు, వయసులో చిన్నవాడు కాబట్టి. నాకంటే ఆ అబ్బాయి 2 నెలలు చిన్న. మా వాళ్ళు వద్దంటున్నారు. అంటే నేను చెప్పాను, నీకు ఆ అబ్బాయితోనే వివాహం జరుగుతుంది, ప్రేమ వివాహం జరుగుతుంది. ఆ అబ్బాయి కాదు ఇంకొక అబ్బాయి, ఇంకెవరు నువ్వు ఇష్టపడతావు వాళ్ళతోనే జరుగుతుంది, కానీ ఈ వివాహం అయితే జరగదు. ఎందుకంటే గురు ఇండికేట్స్ 6th, తన నక్షత్రాధిపతి ద్వారా 8th, గురుడు 12కు కూడా బలంగా కనెక్టివిటీ పొందున్నాడు. కుజుడు ఏం చెప్తున్నాడు? కుజుడు 12కి కనెక్టివిటీ ఇచ్చినా కూడా తన నక్షత్రాధిపతి ద్వారా 7ని ఇస్తున్నాడు. ప్రేమ వివాహాన్ని చెప్తున్నాడు. ఇది ప్రేమ వివాహం కాదు, పెద్దలు తీసుకొచ్చిన వివాహం, కాబట్టి జరిగే అవకాశమే లేదు అని అంటే నేను చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మాయి, ఏమో సార్ నాకైతే ఇంట్లో వాళ్ళు ఈ మ్యాచ్ జరుగుతుందేమో అని అనిపిస్తోంది, కొంచెం టెన్షన్గా ఉంది అని. సరే అయిపోయింది. ఒక 7-8 రోజుల తర్వాత మరలా ఫోన్ చేసింది. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పినటువంటి ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగింది. ఆ అబ్బాయి నన్ను చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. నేను వద్దని చెప్పకుండానే అబ్బాయి అంతటా అబ్బాయే వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు ఆ మ్యారేజ్ అనేది పోయింది, ఇక నాకు ఆ మ్యారేజ్ జరిగేందుకు అవకాశం లేదు. ఇక నా వాట్ నెక్స్ట్ అని అడిగింది. అంటే నేనేం చెప్పానంటే, 7వ భావాన్ని సూచించేటువంటి రాహువు 6వ భావాన్ని కూడా సూచిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూపిస్తాను చూడండి. గురుగారు, చెప్పండి. అమ్మాయికి అబ్బాయి వయసులో చిన్న అని ఎలా నిర్ధారించారండి? దేని ద్వారా? 7th హౌస్ కి రవి, కుజ, శని కనెక్టివిటీ ఏర్పడితే అమ్మాయి కంటే వయసులో చిన్నవాడు అవుతాడు.
ఇక్కడ చూడండి, 7వ భావాన్ని ఇండికేట్ చేసే రాహు 6వ భావానికి కూడా కనెక్టివిటీ పొందున్నాడు. కాబట్టి ఈ 7కి 6 సంబంధం ఏర్పడడం, అదేవిధంగా 8కి కూడా ఈ రాహు సంబంధం ఏర్పడడం, 7, 8 కనెక్టివిటీ, 6, 7 కనెక్టివిటీ, వీటి వల్ల వివాహం తర్వాత జీవితం అనేది అసంతృప్తికరంగా ఉంటుంది అని చెప్పాను. ప్రేమ వివాహమే జరుగుతుంది. ఎందుకంటే 7ని సూచించేటువంటి గ్రహము 5వ భావాన్ని కూడా బలంగా ఇండికేట్ చేస్తోంది. 5వ భావంలో ఉన్నటువంటి బుధుడు, 5లో బలంగా ఉన్నటువంటి బుధుడు తన నక్షత్రానికి అధిపతి ద్వారా, కుజుడు 5లో ఉన్నాడు. 5లో ఉన్నటువంటి కుజుడు తన నక్షత్రానికి అధిపతి ద్వారా 7కి కనెక్ట్ అయ్యి పొంది ఉన్నాడు. ఇది 1కి కూడా సంబంధాన్ని పొందింది. కాబట్టి ప్రేమ వివాహమే జరుగుతుంది అని చెప్పాను. కొంతకాలం తర్వాత అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసింది, మా వాళ్ళు అతి కష్టం పైన ఒప్పుకున్నారు అని. అతి కష్టం అనేది ఎందుకు ఏర్పడింది అని అంటే, ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే 8 అనేది కనెక్టివిటీ వస్తుంది మ్యారేజ్ విషయంలో. 8th హౌస్ ఇండికేట్స్ లేట్. 2వది వచ్చేసరికి కొంత అసంతృప్తి, కొన్ని ట్రబుల్స్ కూడా ఉంటాయి. ఇక మీకు ఇందాక నేను రూలింగ్ ప్లానెట్స్ గురించి చెప్పేటప్పుడే ఒక మాట చెప్పాను. మూన్ ఈజ్ ఇన్ ద సైన్ ఆఫ్ సాటర్న్. మూను శని రాశిలో ఉన్నాడు. కాబట్టి ఇది లేట్ని ఇండికేట్ చేస్తుంది. చంద్రుడు శని రాశిలో ఉండడం వల్ల లేట్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పాను. సో అప్పుడు వచ్చినటువంటి ఆ వివాహం ఆమెకి ఆగిపోయింది. కొంతకాలం తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు ఆ అమ్మాయిని అతనికిచ్చి వివాహం చేయడానికే అంగీకరించారు. అమ్మాయిని నేను ఒక మాట అడిగాను, 7, 8, 12 సంబంధం ఉండడం వల్ల మీ జీవితంలో నిత్యం అసంతృప్తి అనేది ఒకటి రేగుతూ ఉంటుంది, కొంత జాగ్రత్త పడండి అని చెప్పాను. అదేవిధంగా ఇంకొక విషయం కూడా అడిగాను నేను, మీది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అది కదా అని అంటే ఆమె సార్ నాది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని చెప్పింది. ఎలాగంటే బ్లడ్ గ్రూప్ని తెలియజేసేటువంటి భావం 8వ భావం. ఈ 8వ భావంలోకి వచ్చేసరికి శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఓ గ్రూప్ని తెలియజేస్తాడు. చంద్రుడు వచ్చేసరికి బి గ్రూప్ని తెలియజేస్తాడు. ఇక్కడ ఈ శుక్రుడు 8వ భావానికి కనెక్ట్ అయ్యాడు. ఈ శుక్రుడు నక్షత్రంలో గురుడు ఉన్నాడు. గురుడు పాజిటివ్ని ఇండికేట్ చేస్తాడు. ఎక్కడా కూడా పాజిటివ్ ఓలో వచ్చేసరికి ఏబి అనే గ్రూప్ ఉండదు. సో చంద్రుడు అక్కడ రూల్డ్ అవుట్ అయిపోతాడు. చంద్రుడు ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు, ఆయన కుజుడికి కనెక్ట్ అయ్యాడు. కానీ గురుడు వచ్చేసరికి అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడికి కనెక్ట్ అయ్యాడు. కాబట్టి ఓ పాజిటివ్ గ్రూప్ కదా మీది అని ప్రశ్న ద్వారా, ఈ ప్రశ్న నుంచి మాత్రమే మనం అడిగితే అమ్మాయి నా బ్లడ్ గ్రూప్ ఓ గ్రూపే అని నిర్ణయం చేసి చెప్పడం జరిగింది. అంటే ఒక ప్రశ్న ద్వారానే ఒక మ్యాచ్ అనేది మనకి సెట్ అవుతుందా, సెట్ అవ్వదా, అదేవిధంగా బ్లడ్ గ్రూప్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఇక్కడ 7వ భావాన్ని ఇండికేట్ చేసే కుజుడే తన దృష్టితో 10వ భావాన్ని చూస్తున్నాడు. 10వ భావంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా కుజ నక్షత్రంలోనే ఉన్నాడు. 10వ భావం ఏం చెప్తుంది, తనతో పాటు పనిచేసేటువంటి కొలీగ్స్, ఆఫీస్, 10th హౌస్ ఆఫీస్ తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రహాలు సప్తమంలో చూడండి, రవి ఉన్నాడు. ఈ రవి మళ్ళా చంద్ర శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, 7కి 8 సంబంధం ఏర్పడడం, కుజ దృష్టి చంద్రుడి మీద ఉండడం, ఆఫీసులో ఉన్న అబ్బాయితోనే వివాహం జరుగుతుందని నిర్ణయం చేయడం జరిగింది. అలాగే ఆఫీసులో ఉన్న అబ్బాయితోటే వివాహం కూడా జరిగింది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే చెప్తూ ఉంటుంది, తనే ఫోన్ చేసి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, లైఫ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, రకరకాల కారణాలు ముందే ఎక్స్పెక్ట్ చేసినవే కాబట్టి దాన్ని మనం ఇంకేం చేయలేం, అంతే. సో ఇలా ఒక ప్రశ్న ద్వారా
మనం ఈ ఈ విధమైనటువంటి ఇండికేషన్ మనం ఇవ్వచ్చు. కేవలం ప్రశ్న ద్వారా మాత్రమే. మనమేమి ఎవరి జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేసి వాళ్ళ నాటల్ చార్ట్నేమి మనం పరిశీలన చేసి చెప్పలేదు. ఇది ఒక బ్లడ్ గ్రూప్ చెప్పినా, మ్యారేజ్ గురించి చెప్పినా, ఇది ఇప్పుడు ఆగిపోయి నెక్స్ట్ లవ్ మ్యారేజ్ జరుగుతుందని చెప్పినా కేవలం ప్రశ్న ద్వారానే జరిగింది. ఇలా మనం నక్షత్ర సిస్టంలో చాలా తేలిగ్గా రిజల్ట్స్ ఇవ్వచ్చు. రెమెడీస్ ఆచార్య వర్య